ఇప్పటికే డిక్లేర్ అయిపోయింది. మా మా అధ్యక్షురాలు మరి షర్మిలారెడ్డి గారు 1,00,000కు పైగా మెజార్టీ తోటి గెలవబోతున్నారండి. రైట్ 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 అన్నపరెడ్డి విజయ్ గారు, మీకు పర్టికులర్గా కడప జిల్లాలో, రాష్ట్రం మొత్తం ఎలా ఉన్నా సరే కడప జిల్లాలో తాజాగా లేటెస్ట్గా షర్మిల చేసిన కామెంట్స్ తర్వాత కడప జిల్లాలో మీకు ఇంటి పోరు తప్పదేమో, అంటే కుటుంబ పోరు తప్పదేమో అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మీ పార్టీ విజయ అవకాశాలను గండి కొట్టే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. ప్రేక్షకులకి అక్కడ ఉన్న ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా చెప్పాలంటే షర్మిలా రెడ్డి, మురుసుపల్లి షర్మిల, వైఫ్ ఆఫ్ అనిల్ కుమార్, మాటి మాటికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డ, దాంట్లో సందేహం లేదు, మన ఇంటి అమ్మాయి. కాకపోతే అవకాశవాద రాజకీయాలకు తగ్గట్టుగా ఇవాళ కాంగ్రెస్ షర్మిల మీద ఆధారపడిందా, షర్మిల కాంగ్రెస్ మీద ఆధారపడిందా, 2-3 గమ్మత్తైన ఆరోపణలు చేసిందామా. ఏమిటంటే వివేకం బాబాయిని చంపినటువంటి హంతకులకు జగను సపోర్ట్ చేస్తున్నాడు అని. మరి తన తండ్రిని చంపిన కాంగ్రెస్ పార్టీలో ఆమె ఎందుకు చేరింది అనే విషయాన్ని ఆమె క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆరోపణలు ఎవరు చేసినాయో కాదు, ఆమె స్వయంగా తన తండ్రిని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాశనం చేసింది అని చెప్పినటువంటి ఆమె ఇవాళ చంద్రబాబు కనుసన్నల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆమె చేరిపోయి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు. రాజశేఖర రెడ్డి ఇంకొక ఆరోపణ ఏంటంటే అన్నపరెడ్డి గారు తన వాడిని నాశనం చేశాడు అని మాట్లాడి. అన్నపరెడ్డి గారు, చంద్రబాబు ఎలా ఆపాదిస్తారండి? చంద్రబాబు కన్సర్న్లో నడిచే పరిస్థితి ఉందా? చదువుకున్న వ్యక్తి, చాలా కాన్షియస్ గా ఉంటారు, పార్టీకి లీడ్ చేస్తున్నారు, ఎలా చెప్పండి? అంత బ్లేటెంట్ కామెంట్ కరెక్ట్ కాదు కదా విజయ్. అన్నపరెడ్డి గారు, వెంకటేష్ గారు, ఆయన చెప్పేది అభ్యంతరకరం. కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపించిందని చెప్పేసి ప్రూఫ్ ఉందా? నిరూపిస్తారా? చెప్పండి. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, దేశంలోని అత్యున్నత పారిశ్రామికవేత్త ద్వారా హత్య జరిగిందని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే ముఖ్యమంత్రి గారు ఆయన నిలబెట్టిన రాజ్యసభ సభ్యుడిని సపోర్ట్ ఇచ్చి రాజ్యసభలో ఎలా గెలిపించారండి? తండ్రిని హత్య చేసిన ఒక పారిశ్రామికవేత్త యొక్క అనుచరుడిని రాజ్యసభ సభ్యుడిగా ఎలా ఈయన సపోర్ట్ ఇచ్చి గెలిపించాడు? సమాధానం చెప్పండి. ఈ ప్రశ్నలన్నీ షర్మిల గారు వేసే ముందు తెలంగాణలో రాజకీయం చేయకుండా, ఇక్కడ ఎన్ని చేయకుండా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు పంచం చేరి ఆమె లక్ష్య అంటే కామెంట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ నేను పిఠాపురంలో లక్ష్య గెలుస్తానంటున్నాడు, షర్మిల గారు ఇక్కడ నేను లక్ష్యతో గెలుస్తానంట. లక్ష్య అంటే కామెడీ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి. రాజకీయంలో ప్రతి ఒక్కరు ఏమంటే మీరు మాట్లాడినంతసేపు నేను మాట్లాడలేదు, ఇది పద్ధతి కాదు. రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే రాజశేఖర రెడ్డి షర్మిల పక్కన ఉన్నటువంటి తులసిరెడ్డి ఏమన్నా రాజశేఖర రెడ్డి భక్తుడు ఇచ్చేటప్పుడు, షర్మిల పొద్దులే కలుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఏమన్నా రాజశేఖర రెడ్డి అభిమాన? కలుపుకొని షర్మిల రాజకీయం చేస్తుందో, రాజకీయం అందరూ చూస్తున్నారు. ఇటువంటి రాజకీయం ఉందని ఇవాళ దిక్కు దివాణం లేని కాంగ్రెస్ పార్టీకి ఇవాళ షర్మిల ఒకటి దొరికిందని నేను రాజశేఖర రెడ్డి పెట్టను, నేను రాజశేఖర రెడ్డి పెట్టను.